కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకున్నటువంటి మాట వాస్తవం. దానికి జగన్మోహన్ రెడ్డికి తెలుసు, సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు, పార్టీ నడిపినటువంటి వాళ్ళందరికీ తెలుసు. రాజకీయ ప్రత్యర్థులు ఎవరున్నారో తెలుగుదేశం వాళ్ళని, జనసేన వాళ్ళని ఎవరిని తిట్టాలో వాళ్ళతో ఇష్టం వచ్చినట్టుగా తిట్టించారు. వెనకాల సపోర్ట్ ఇచ్చారు. బోరుగడ్డ అనిల్ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. మరి ఇష్టం వచ్చినట్టు తిట్టిన తర్వాత ఇప్పుడు సారీ చెప్తే సరిపోయిద్దా? సరిపోదు కదా. సరే, దానికి ఆయన మీద కేసులు వచ్చాయి. కేసులు వచ్చిన తర్వాత ఆయన రిమాండ్కి వెళ్ళాడు. ఆ తర్వాత బెయిల్ వచ్చింది, బయటకు వచ్చినటువంటి పరిస్థితులు. మరి ఇప్పుడు వెళ్ళి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిని కలుస్తాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాను అనంటే ఇప్పుడు ఈ కంపెనీ ఎవరు తగిలించుకోవాలి? వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అంతే కదా. నేను ఒక సామాన్యమైన భాషలో చెప్తున్నాను. ఇప్పుడు బోరుగడ్డ అనేది ఏమైనా మంచి పని చేశాడా? మంచి పని ఏం చేయలేదు కదా. అదేమనంటే నేను జగన్మోహన్ రెడ్డి తిట్టమంటేనే తిట్టాను కదా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి తిట్టమంటే ఆ రోజు తిట్టమంటున్నారు, ఓకే, ఎవరు కాదంటలేదు. మరి ఇప్పుడు మేమే తిట్టించామని బోరుగడ్డ అనేది పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బోరుగడ్డ అనిల్ మావోడేగానని చెబితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ విధంగా అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సోషల్ మీడియాలో పరిధి దాటి వ్యవహరిస్తున్నారో, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ప్రతిపక్షంలో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఒకవైపు నుంచి అధికార పక్షం వాళ్ళు. మరి ఈ సందర్భంలో బోరుగడ్డ అనిల్ మా పార్టీ వాడే అని చెప్తే ఇప్పుడు ఆ కొత్త సమస్యను తెచ్చుకోవటమే కదా. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ మీద కొత్త కేసులు ఏం బెటరు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది సమస్య కదా వాళ్ళ ఉద్దేశంలో. వీళ్ళు ఏమడుగుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కిర్రా కార్పీనో లేకపోతే సీమరాజా ఇలాంటి వాళ్ళ పేర్లతో మమ్మల్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో తిట్టిస్తున్నారు, మా మీద అన్యాయంగా వ్యవహరిస్తున్నారు, మరి వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు, అది ఇదేనే మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిఫెన్స్ లో ఈ రోజున మాట్లాడుతున్నారు. మరి ఈ సందర్భంలో మీరు డిఫెన్స్ లో ఉండి ఇదిగో ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు అని చెప్పేటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు వచ్చేసి బోరుగడ్డ అనిల్ వచ్చేసి వీళ్ళ దగ్గరకు వచ్చేసి మాట్లాడితే పరిస్థితుంటే ఇదిగో చూడండి బోరుగడ్డ అనిల్తోనూ శ్రీరెడ్డితోనూ అదేదో అతను అక్కడ ఉంటాడు కదా ఉండే ఈ విధంగా వీళ్ళందరితో తిట్టించి ఇప్పుడు మీరు సుధపోసి మాటలు చెప్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు తిట్టించాను, వాళ్ళు తిట్టించిన మళ్ళీ లైవ్ లోకి తీసుకొచ్చి వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ గుర్తు చేసినట్టుగా జనానికి. అందుకని బోరుగడ్డ అనిల్ నాకు తెలిసి అయితే ఆయన అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. మరి ఏమన్నా ఉంటే ఆయన చెప్పి వాళ్ళు తేల్చుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తేల్చుకోవాలి. వాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా బోరుగడ్డ అనిల్ మా పార్టీ కాదు అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చెప్పారు. ఇప్పుడు ఆ రోజున బోరుగడ్డ అనిల్ ఎస్ నాకు పార్టీ సభ్యత్వం ఉంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇదిగో నాకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని కలిశాడు, సజ్జలను కలిశాడు, అప్పిరెడ్డిని కలిశాడు, అందరూ కలుస్తూ ఉంటాడు. వాళ్ళు ఏమంటున్నారు? మా పార్టీలో సభ్యుడు కాదు కదా మేమని వీళ్ళు ఈ విధంగా బయట నుంచి బోరుగడ్డ అనిల్ని ఉపయోగించుకొని తిట్టించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు వచ్చి నాకు అధికారికంగా మాకు ఒక పత్రం ఇవ్వండి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాకు పత్రం ఇవ్వండి అని వాళ్ళ మెడలో వాళ్ళు ఇప్పుడు ఈ కొత్త సమస్యని వేసుకొని బోరుగడ్డ అనిల్ అనేటువంటి సమస్యను వేసుకొని వాళ్ళు ఈ కొత్త సమస్యను ఎక్కడ ఫేస్ చేస్తారు? బోరుగడ్డ అనిల్ ఆయనకు ఉండాలి. ఆ రోజున ఇష్టం వచ్చినట్టుగా తిట్టమంటే జగన్మోహన్ రెడ్డి తిట్టమంటే తిడతాడా? సజ్జల రామకృష్ణారెడ్డి తిట్టమంటే తిడతాడా? తిడితే ఎవరు ఫేస్ చేయాలి కేసులు? నాకు అక్కడ కాఫీ ఇవ్వలేదు, టీ ఇవ్వలేదు, 3 పూట్ల భోజనాలు పెట్టలేదు, నువ్వేమన్నా అత్తారింటికి వెళ్ళావా? కాఫీ టీలు ఇచ్చి 3 పూట్ల భోజనం వేసి మీకేమన్నా పర్పేసి పండబెట్టడానికి? నువ్వు చేసిందే తప్పు, చట్టరీత్యా నేరము. మరి కాబట్టి నీ మీద కేసులు పెట్టారు. జైలుకు పోయిన తర్వాత ఎలా ఉంటది? జైల్లో ఏ విధంగా అందరిని ఎలా ట్రీట్ చేస్తారో అలానే ట్రీట్ చేస్తారు. దాంట్లో ఏముంది? దానికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తాడు, లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు? ఇప్పుడు బోరుగడ్డ అనిల్కి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసులు పెట్టిన వాళ్ళతో బోరుగడ్డ అనిల్కి సమస్య లేదు. వాళ్ళని ఏమన్నా అంటున్నాడా? ఈ ప్రభుత్వం వాళ్ళ మీద పవన్ కళ్యాణ్కి సారీ చెప్పాడట. ఈ ప్రభుత్వాన్ని గురించి ఎవరు నన్ను అంటున్నాడా? ఎవరు కేసులు పెట్టింది? ఎవరు? ప్రభుత్వం కదా.
మరి కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఏమన్నా అంటున్నారు? ఏమంటలా. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను జగన్మోహన్ రెడ్డిని కలవాలి లేకపోతే సజ్జలను కలవాలి అనేటువంటి మాటలు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు కాబట్టి వాళ్ళు అంగీకరించటం లేదు. అంతే లేదు అని అంటే బోరుగడ్డ అనిల్ని చెప్పానండి, వెంకటరెడ్డి ఎంత, సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు తెలిసి 1 to 100 జగన్మోహన్ రెడ్డి. ఆ 101, 102, 103 తర్వాత ఈ 1-2 ఎవరన్నా ఉంటారేమో కానీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా, జగన్మోహన్ రెడ్డి సంబంధం లేకుండా ఏమీ జరగవు. ఏ జగన్మోహన్ రెడ్డి నీకు అంత సంబంధాలు ఉంటే బోరుగడ్డ అనిల్ నువ్వు మాట్లాడు, హాట్ లైన్ లో మాకు బంధువు అని కూడా చెప్తున్నావు కదా, జగన్మోహన్ రెడ్డి లేకపోతే కుటుంబంలోనో అలా బంధువులు నువ్వు ఎక్కడో ఒకటితో మాట్లాడచ్చు. జగన్మోహన్ రెడ్డితో చెప్తారు, వాళ్ళకి సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్తాడు, లేకపోతే వెంకటరెడ్డి అంత పాపం ఏదో డిబేట్ లోకి వచ్చి మాట్లాడుకునేవాడు. ఎస్ బోరుగడ్డ అనిల్ని పంపించండి, ఆయన మన పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకుడు, మనం ఆయన ఆదుకోవాలి ఇప్పుడు అని జగన్మోహన్ రెడ్డి చెబితే వీళ్ళందరూ నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి పోస్ట్ తీసేసి బోరుగడ్డ అనిల్ని పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తే బోరుగడ్డ అనిల్ ఆ ప్లేస్ లోకి వస్తాడు. సపోజ్ సజ్జల రామకృష్ణారెడ్డి తొలగించి జగన్మోహన్ రెడ్డి కదా చేయాల్సింది. సజ్జల రామకృష్ణారెడ్డిని ఒకవేళ ఉంటే కోపం ఉంటే బోరుగడ్డ అనిల్కి వాళ్ళకి మధ్య ఏం గొడవలు ఉండేదో తెలియదు, వాళ్ళ పార్టీ వ్యవహారం. ఆయన కూడా మొన్నటిదాకా ఆ పార్టీలో బ్యాక్గ్రౌండ్ లోనే ఏదో ఉన్నాడు కాబట్టి బోరుగడ్డ అనిల్కి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమైనా గొడవలు ఉండేవో ఏమో తెలియవు. ఇప్పుడు వాళ్ళ పార్టీ అని అధికారికంగా ఏవైనా గనా సపోజ్ ఇప్పుడు బోరుగడ్డ అనిల్కి ఇదిగో నాకు సభ్యత్వం ఉంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇదిగో నాకు ఇది ఇందాక వెంకటరెడ్డితో నేను మాట్లాడాను, వీడియో నేను ఆడియో రిలీజ్ చేశానని కూడా మీకు చెప్తున్నాడు కదా ఇంటర్వ్యూలో. మరి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డితో ఏమైనా మాట్లాడి ఆయన ఒప్పందం మేర కేసు నువ్వు వీళ్ళంతా తిట్టు, పవన్ కళ్యాణ్ తిట్టు, చంద్రబాబు నాయుడిని తిట్టు, నారా లోకేష్ తిట్టు అని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పుంటే అది కూడా చెబితే జగన్మోహన్ రెడ్డి కావాలని తిట్టించాడు, ఇప్పుడు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా అనిల్ని బోరుగడ్డ అనిల్కి అన్యాయం చేశాడు, పార్టీలోకి రాకుండా చేస్తున్నాడు, ఇంత అన్యాయమా అని ఎవరైనా మాట్లాడటానికి అవకాశం. అసలు అయ్యో పాపం అనడానికి ఎవరికన్నా అవకాశం ఉందా బోరుగడ్డ అనిల్ విషయంలో? సపోజ్ ఇప్పుడు నేను ఒక న్యూట్రల్ పర్సన్, ఏ పార్టీకి నాకు సంబంధం లేదు, ఇప్పుడు వాళ్ళైనా ఈ పార్టీని అన్ని పార్టీల్లో ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు, బయట ఉంటున్నారు, వీళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ గురించి అయ్యో పాపం అనాలంటే నాలాంటి వాళ్ళు అనాలన్నా నువ్వు ఆ రోజున నోటికి నరం ఉన్నటువంటి నాలుక నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాను అని ఇష్టారీతిన ఎవడు బడితే వాడిని అమ్మనాభూతులు దిగినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవడు సపోర్ట్ చేస్తాడు? ఎవడైనా అయ్యో పాపం అనేటువంటి పరిస్థితి ఉంటదా రాజకీయాల్లో? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి ఈ రోజున? బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి, వీళ్ళ పరిస్థితి ఏంటి? శ్రీరెడ్డి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను వాడుకున్నది, రాజకీయంగా వదిలేసింది అని చాలా సందర్భాల్లో ఆవిడ కూడా వీడియోలు పెట్టారు. చాలా సందర్భాల్లో ఆవిడ కూడా బాధపడ్డటువంటి పరిస్థితి ఉంది. మీరేమన్నా చదువు లేనోళ్ళ లేకపోతే మనకి మీకేమైనా అవగాహన లేనోళ్ళ? శ్రీరెడ్డి తక్కువ అవగాహన ఉన్న ఆవిడేం కాదు. అదేవిధంగా బోరుగడ్డ అనిల్ కూడా చెప్తున్నాడు కదా, ఆయన లండన్ లో చదువుకుని వచ్చాడు, ఆయన ఒక రాజకీయ పార్టీలో కీలకంగా ఉన్న రాజకీయ పార్టీనే నడిపాడు కొన్నాళ్ళు. ఏం అవగాహన లేనోడు కాదు కదా బోరుగడ్డ అనిల్. మరి మీరు ఏం చెప్తే, మీరు ఎవరు చెప్తే, జగన్మోహన్ రెడ్డి చెప్తానో లేదా ఇంకోటి చెప్తానో ఎలా తిడతారు? ఆ విధంగా కనీసం కామన్ సెన్స్ ఉండక్కర్లేదు? అది చట్టరీత్యా నేరం, నైతికంగా తప్పు. ఈ విధమైనటువంటి పనులు ఎలా చేస్తావు? బోరుగడ్డ అనిల్ ఈ రోజు వచ్చేసి నేను అమాయకుడు అనేటువంటి విధంగా, నాకు అన్యాయం చేశారనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటి పరిస్థితి, అది ఆయన మాట్లాడితే మాట్లాడచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళ వ్యవహారం నేను కాదన్న. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటి ఛాయలకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఛాయలకు కానీ బోరుగడ్డ అనిల్ని రానివ్వరు. వాళ్ళు రానిస్తే వాళ్ళ మెడకు ఉచ్చు బిగుచుకుంటది. అనవసరమైనటువంటి ఈ తగిలించుకున్నట్టు, నువ్వు వాళ్లే తిట్టించినట్టు అధికారికంగా అంగీకరించినట్టు అయితే. ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఇన్ని సమస్యలు ఉంటే బోరుగడ్డ అనిల్ని తీసుకొని ఎక్కడ పెట్టుకొని ఏం చేయాల్సినటువంటి పరిస్థితులు, అందుకని రానివ్వట్లేదు. దాంట్లో ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఇవన్నీ చేయటం అనేటువంటిది కొంత నేను అనుకుంటున్నాను బోరుగడ్డ అనిల్కి ఇది ఎంతో కొంత రాజకీయంగాను ఆయన కేసుల విషయంలోనూ ఉపయోగపడేటువంటి అంశంగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు తన సతీమణితో వెళ్లి ఆయన బాధతో ఆయన ధర్నా చేశాడు, నిరసన చేశాడు, నిరాహార దీక్ష చేస్తా అన్నాడు. ఇదంతా ఏంటి?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించేటువంటి అంశమే. మరంటే బోరుగడ్డ అనిల్ వల్ల బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నష్టం కలిగిస్తున్నాడు కదా. గతంలో తెలుగుదేశం జనసేన తిట్టాడు, ఓకే. మరి ఇప్పుడు వైసీపీకి నష్టం కలిగిస్తున్నాడు కాబట్టి బోరుగడ్డ విషయంలో సాఫ్ట్ కార్నర్ తో ఏమైనా ఉండేటువంటి ఆలోచనలకు ఏమైనా తెలుగుదేశము జనసేన కూటమి ఏమైనా చేస్తే అది బోరుగడ్డ నీళ్ళకి ఎంత కొంత ఉపయోగం అవ్వచ్చు. ఆ కేసుల్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో బెయిల్ అయితే వచ్చాయి. ఆ షార్ట్ షీట్లు వ్యవహారం ఎన్ని వేసే విషయాల్లో పాపం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబితే తిట్టాడు, ఇప్పుడైతే వైసీపీ మీద తిరుగుబాటు చేస్తున్నాడు కదా, కాబట్టి ఇతని మీద సాఫ్ట్ కార్నర్ తో ఉందాం అనేటువంటిది కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నా పెద్దలు ఏమన్నా పరికరిస్తే అది కొంత మరి బోరుగడ్డ నీళ్ళకి ఉపయోగం అయింది తప్ప జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోతే ఏమిటి ఉపయోగం అయింది? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, ఏం ఆదుకుంటాడు? ఒకవేళ రాజకీయంగా అయితే మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని చేరాలి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలి, జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని కోరుకొని ఏమన్నా ప్రయత్నం చేస్తున్నాడు. జనసేన టీడీపీ వీళ్ళకి కూడా ఇతను సపోర్ట్ గానో లేకపోతే వాళ్ళకి పనిచేసే అవకాశం ఉంటుందనా? నేననేది పనిచేసేది ఎవరు పెట్టుకుంటారండి? బోరుగడ్డ అనిల్ని తెచ్చి ఎవరు పెట్టుకుంటారు? నాకు తెలిసి అయితే ఎవరు పెట్టుకోరు. ఒకవేళ బోరుగడ్డ అనిల్ అనొచ్చు, ఇప్పుడు దాకా మీ డిబేట్ లో ఉన్నాడు కాబట్టి మీతో మాట్లాడి ఈ డిబేట్లన్నీ చూస్తాడు. ఇవన్నీ ఎవరు బోరుగడ్డ అనిల్ తీసుకొచ్చి పక్కన ఎవరు పెట్టుకుంటాడు? ఏ పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు? ఎవరైనా పెట్టుకుంటే దానికి లాభమా నష్టమా? నష్టం తప్ప ఏమన్నా ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అందుకే కదా రానిది. తెలుగుదేశం వాళ్ళు ఎందుకు రాణిస్తారు, లేదా జనసేన వాళ్ళు ఎందుకు రాణిస్తారు? ఏం చేస్తారు? నువ్వు ఇంకా తిట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైసీపీ వాళ్ళు నీతో ఏమేం చేయించారా ఎన్ని చెప్పు మీడియాకి, సజ్జలా వాళ్ళ మీద మాట్లాడు అనేమన్నా పరోక్షంగా ప్రోత్సహిస్తారేమో. పరోక్షంగా ప్రోత్సహించిన ఆ పని చేసిన దానికోసం ఈయన కేసుల విషయంలో ఏమైనా కొంచెం సాఫ్ట్ కార్నర్ తో ఏమైనా సహకరించేదానికి అవకాశాలు ఉండొచ్చు. అంతే తప్ప ఈయనేమి జగన్మోహన్ రెడ్డి నువ్వు తిట్టు, సజ్జలను తిట్టు అని వీళ్ళు తిట్టించేటువంటి పరిస్థితి అయితే ఉంటదని అనుకుని మళ్ళీ బోరుగడ్డ అలాంటి ప్రయత్నం చేస్తాడు, ఎవరైనా తిడతాడని నేను అనుకోవట్లా. సజ్జల మీద కోపుకుంటే ఉండొచ్చాము కానీ మళ్ళీ గతం స్థాయిలో ఈ బండబూతులు తిట్టేటువంటి వ్యవహారానికి బోరుగడ్డ నీళ్ళు మళ్ళీ వెళ్తాడని. సప్తగిరి ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. మొన్నటి వరకు మిమ్మల్ని మాట్లాడిన బోరుగడ్డ ఈ రోజు మళ్ళీ వైసీపీ మీద తిరుగుబావుట ఎగురవేశారట. తిరగబడ్డ బోరుగడ్డ ఇది టైటిల్. సో మీకు సాఫ్ట్ గా ఉన్నారు. ఓకే, మీరు ఏదన్నా పిలుచుకోండి కానీ మేము అలా పిల్లలేము. ఓకే, మీ కోపాలు మీవి ఓకే, తర్వాత అంశం కాదు. ఏంటి బోరుగడ్డ ఈరోజు వైఎస్ఆర్సీపీకి గుదిబండ్లాగా ఆయన మారాడు. ఆయన రివర్స్ అయ్యాడు, డైరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు, ఇంటి ముందు ధర్నా చేస్తున్నాడు, ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చాలా సాఫ్ట్ కార్నర్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి వినిపిస్తున్న వార్తలు. సార్, ప్యానెల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. ఈడి జీవితం ఒక మెసేజ్ లాంటిది. నిజంగా వాడి జీవితం ఒక మెసేజ్ టు ఆల్ పొలిటీషియన్స్. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న వాళ్ళందరికీ, లడక్ నుండి కటక్ వరకు ఉన్న ప్రతి పొలిటీషియన్ కి, ముఖ్యంగా వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులకి, నోరేసుకుని రెచ్చిపోతున్నటువంటి పేటిఎం బ్యాచ్ కి దిస్ ఇస్ ఎ మెసేజ్. సందేహమే లేదు. ఎందుకంటే వీడు అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి అసలు నోటికి హద్దు లేకుండా పచ్చి బూతులు, బండబూతులు, ఒక లిమిట్ లేదు. విమర్శ చేయి. నేను అంటున్నాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు విమర్శ అనేది కామన్, అని ఎవరు తప్పు పట్టరు. నోటికి వచ్చినట్టు పచ్చి బూతులు, బండబూతులు, అమ్మనా బూతులు తిట్టి ఈరోజు జగన్ గారి ఇంటి ముందర కూర్చొని వాడికి ఒక చేతిలో బొచ్చొకటి తక్కువ, మీకు అన్ని ఉండేది వాడికి. ఆ వీడియో డిస్ప్లే అవుతా ఉంటే వాడికి పెళ్ళాం ఇద్దరు పక్క కూర్చొని ఉన్నారు, ఒక ప్లేట్ ఒకటి తక్కువ, మీకు అన్ని ఉండే వాడికి. వాడి గెడ్డము, వాడు ఆ ప్లేట్ ఒకటి లేదు సార్. ఒక ప్లేట్ బొచ్చగానుకుంటే కరెక్ట్ బిచ్చిగాడు వేషాను భలే సెట్ అయిపోతాడు వాడు. అరే నీ దొంపదిగా కాదురా, ఆ ఇల్లు చూపించి నా ఇల్లు, నా జగన్ ఏడ మీ తాత కట్టినాడు రా ఇల్లు, అది ఆ తాడేపల్లి కొంప, నిన్ను ఇంట్లోకి రానిలేదురా బాబు. ఆ రోజు ఏమో నువ్వు రెచ్చిపోయి తిడుతున్నప్పుడు నవ్వారు. కామెడీ భలే ఉందిరా, వీడు భలే దొరికాడు రా బగ్రగాడు, వీసారి తిట్టిద్దాము అని చెప్పి తిట్టాడు.
కేసులు పెట్టాడు, ఒక్కలే వేశారు మొన్న. కనీసం నిన్ను చూడడానికి ఒక్కొక్క కూడా రాలేదు. ఎవడో ఒక వైసీపీ నాయకుడు వచ్చి ఒక 10 రూపాయలు ఇచ్చి ఒక గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ కూడా కొని నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ ముఖాన్ని కొట్టిన పాపాను పోలే. నువ్వు అప్పుడే బుద్ధి తెచ్చుకొని ఉండాలా. ఇప్పుడు ప్లేట్ ఎత్తుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి బంగ్లా ముందర కూర్చొని ఇది నా ఇల్లు, నాకు హక్కు ఉంది. యారా మీ నాయన మీ తాత కట్టుండేది ఆ ఇల్లు? ఆ రోజు రెచ్చిపోయి మాట్లాడినా నీ పైన సాఫ్ట్ కార్నర్. రే పాము లాంటి వాడు నీకు పాలు పోయటం అనేది జరగదు. సాఫ్ట్ లేదు, కార్నర్ లేదు, ఏమీ లేదు నీ పట్ల. ఇది ఒక మెసేజ్. ఎవడైతే బండ బూతులు తిడితే నా అగ్రనాయకుడు మెచ్చుకుంటాడు అనే కాన్సెప్ట్ తో రాజకీయాల్లో ఉంటారో నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ బోరుగడ్డ అనిల్ ఖాళీ చేసిన ప్లేస్ లో గుడివాడ లారీ టైర్ల దొంగ కూడా వస్తాడు అక్కడికి. అదేవాడు ఆ ప్లేస్ ఈడు ఖాళీ చేసిన ప్లేస్ లో ఈడు ఖాళీ చేసి పోతాడు కదా ఇప్పుడు ఆ బంగ్లాలో ఉన్న ప్లేస్ లో. గుడివాడ లారీ ఏంటి, లారీ టైర్లు ఏంటి? గుడివాడలో లారీ టైర్లు దొంగలు ఇచ్చేటువంటి వాడు వస్తాడు ఆ ప్లేస్ కి, చూస్తాడండి. వీడు ఖాళీ చేసిపోతాడు. ఇప్పుడు మీకు సపోర్ట్ కాదండి, ఇప్పుడు కూటమికి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఆ రకంగానే మాట్లాడుతున్నారట కదా. రేపు వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళ పని అంతేనా? అంతే పక్కా. నేను చెప్పేది ఏంటంటే కుందాతనంతో రాజకీయం చేయండి రా అంట. బూతుల మీద ఆధారపడి రాజకీయం చేయబందకండి, అది రాజకీయం కాదు. ఇప్పుడు కొందరు పేర్లు చెప్పాలంటే కూడా నాకు బాధేస్తుంది సార్, చెప్పలేను నేను. ఒక తెల్ల పంది చెన్నైలో కూర్చొని అమ్మనా బూతులు చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది, లోకేష్ బాబు గారిని తిట్టింది. సరే సరే ఓకే అండి, అవన్నీ అలాగా. ఇప్పుడు మీరే చెప్తున్నారు అలా మాట్లాడొద్దని, ఉందాగా మాట్లాడుకుందామని మళ్ళీ ఆ రకంగా పర్సనల్ గా ఎందుకు? గౌరవించి మాట్లాడుకుందాం. తప్పది. సానుభూతి వాళ్ళ పట్ల, అటువంటి వారి పట్ల సానుభూతి చూపించడం అనేది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. కాబట్టి ఎవరైతే బూతులను నమ్ముకొని రాజకీయం చేస్తారో వాళ్ళ బతుకింతేను. నేను ఒకటే అడుగుతున్నా, మాట్లాడితే ఆ బంగ్లా చూపించి నా ఇల్లు అంటున్నావు కదా, నేను లోపల రానిలే, అర్థం కదా? వాడెవడో ఒకడు అమెరికాలో కూర్చొని పచ్చి బూతులు మాట్లాడుతుంటాడు, వాడిపైన ఈ విధమైన సివియర్ యాక్షన్ తీసుకోలేదే పార్టీ. వాడు పంచు ప్రభాకర్ రెడ్డి అనేవాడు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు పంచు ప్రభాకర్ రెడ్డి. వాడిపైన ఇంత హార్డ్ గా బిహేవ్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకో నిన్ను వాడుకున్నంతసేపు వాడుకున్నారు, చివరికి నిన్ను రౌడీ శేఖర్ అని చెప్పించి గేట్ కాపక్క తోశారు. నీ జీవితం ఓకే ఒక ఎగ్జాంపుల్ లాంటిది. ఓకే ఓకే అదే కదా. ఓకే సురేష్ గారు ఎందుకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది? ప్రజలకి సాఫ్ట్ కార్నర్ లేదు, పొలిటీషియన్స్ కి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి సాఫ్ట్ కార్నర్ లేదు. వాడికి తగిన శాస్తి జరిగింది, వాడి అవతారము వాడి. సరే అండి, సరే సత్యగారు ప్రసాద్ గారు ఒక్క నిమిషం. సురేష్ గారు మీ వెర్షన్ ఏంటి? నమస్తే నమస్తే అండి, మీ వెర్షన్ ఏంటి సార్? వెర్షన్ కల్లా ఏం చెప్తాం సార్, ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే సభ్య సమాజంలో ఉండడానికి ఇలా అనర్హులండి. ఈ బోరుగడ్డ అనే లాంటి వ్యక్తులు ఈ వ్యవస్థలో ఉండడానికి అనర్హులు. కాకపోతే ఏంటంటే మనకున్న చట్టాలు ఇవన్నీ అంత కఠినమైనవి లేవు కాబట్టి ఈ రోజు రోడ్ల మీద తిరుగుతున్నాడు విచ్చలవిడిగా. ఆయన మాట్లాడే మాటలు కానీ వ్యవహారాలు కానీ ఏం మాట్లాడినా ఆ రోజు వైసీపీ నాయకులందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు, నవ్వుకుంటూ హ్యాపీగా. మన పెద్దల ముందు అన్నట్టుగా చాలా ఒక బకరా దొరికాడులే అని చెప్పేసి అలాగే ఎంజాయ్ చేస్తూనే 5 సంవత్సరాల కాలంలో వారు విచ్చలవిడిగా ఊరి మీద వచ్చేసిన ఆంబోతులాగా ఊరి మీద వదిలేశారు. అమ్మ లేదు, అక్క లేదు, తండ్రి లేదు, తల్లి లేదు, అసలు మానవ సంబంధాలు లేనటువంటి ఒక మృగవాన్ని వదిలేశారనమాట. అంటే కనీసం ఆ రోజు వాళ్ళు కట్టడి చేసే అవకాశం ఉంది. ఆ కట్టడి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కనీసం ఏ ఒక్కటువంటి చర్యలు ఏమీ తీసుకోలేనందువలన ఈ 5 సంవత్సరాలు విచ్చలవిడిగా తిరిగాడు. ఇప్పుడు కూడా అన్నాడు సంవత్సరం. ఇప్పుడు నాకు తెలిసి వైసీపీ వాళ్ళు 7-8 నెలల క్రితం నుంచే ఇది మావాడు కాదు అని క్లెయిమ్ చేసుకోకుండా ఆయన అరెస్ట్ తర్వాత నుండి వదిలేశారు ఆయన్ని.
లేదంటే వాళ్ళకి ఇంటర్నల్ గా అందించే సపోర్ట్ లో ఆయన జైల్లో ఉండేటప్పుడు ఆ బెయిల్ కి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్ని కూడా వైసీపీ వాళ్ళే అందించారని చెప్పేసి గతంలో ఈ బోరుగడ్డ అనేవాడు చెప్పాడు. వాళ్ళు ఏం కాకపోతే చేయలేదు ఏంటంటే ఇప్పుడు అంటున్నాడు కదండి అతను. వాళ్ళు ఏం చేసిలో ఉంటే నేను ఎందుకు ఇలా అవుతాను, నన్ను పట్టించుకోలేదు, 9 నెలలు నన్ను కొమ్ము వదిలేశారు అంటున్నాడు ఆయన. సార్ కుమ్మడం కాదు, చెప్పాను కదా, చట్టాలు సరైనవి లేవు మనకి, పోలీసులు కానీ ఏ ఒక్కరు అలాంటి చేయడానికి హక్కులు లేవు కాబట్టి సరిపోయింది. కానండి మన భారత రాజ్యాంగం లేవు కానీ, లేదంటే ఏమేమి చేయాలో అవన్నీ చేయొచ్చు ఆయనకి. కాకపోతే ఆయన చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. నాకు బెయిల్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు బయటకు వచ్చిన, లేకపోతే లోపల చంపేసేవాళ్ళు, అవన్నీ చెప్తా వచ్చాడు. ఎంతవరకు నిజాలు అనేది మనకు తెలియదు. ఈ బోరుగడ్డ అనిల్ సార్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు సార్ వర్మ గారు. ఇక్కడ ఈయన గురించి ఇప్పుడు కృష్ణాంజలి కానీ సోదరుడు మాట్లాడిన ఈ గంట ఈయన గురించి మాట్లాడడం దౌర్భాగ్యం. మనకి ఒక బురద ఎవరి మీద జల్లాలంటే ముందు మనం బురదలో చేయట్టాలి కదా సార్. ఆ బురద జల్లేటప్పుడు ఎదుటోళ్ళ మీద పడతాదా లేదా అనేది అది గ్యారంటీ లేదు. కానీ ఎవరైతే జల్లాలనుకుంటే వాడు చేయి మట్టుకు బురదలో మునిగిపోద్ది. ఆ రకంగా ఈ వైసీపీ వాళ్ళు చెయ్యి బురదలో మునిగిపోయింది. ఈ బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు, లేదంటే రకరకాల వ్యక్తులు వీళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేస్తూ వ్యవస్థను పూర్తిగా ఏంటంటే రాజకీయాలు అంటే బూతులే అన్న విధంగా 5 సంవత్సరాలు తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లన్నిటికీ బ్రేకులు పడ్డాయి. చాలా మంది మీరు ఈ రోజు టీవీ డిబేట్ లో చూడండి, భాష మారింది. ఆ అలవాటును ఒక్కోసారి ఫ్లోలో అక్కడక్కడ పడుతున్నాయి. కానీ ఇప్పుడు మార్చుకోవడానికి ప్రతి ఒక్క స్పోక్స్ పర్సన్ కూడా, లేదంటే రాజకీయ నాయకుడు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఈ మధ్యన అబ్జర్వ్ చేయండి. అలాగే ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇదే గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొని ఉండుంటే సార్, బయట వ్యక్తులు వదిలేయండి సార్, సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఆయన నవ్వుకుంటూ అలా కుర్చీకి చేరబడుతూ, ఆయన ఒక ముఖ్యమంత్రి ఆ రోజు అలా నవ్వుకుంటుంటే ఆయన చూసి జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకుంటున్నారంటే ఆయన ఆనందపడుతున్నాడు. ఆయన ఆనందం చూడడం కోసం చెప్పేసి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి, ఆయన శ్రీధర్ అప్పలరాజు సార్ అంటే ఇప్పుడు గుర్తు చేస్తాను, లోకేష్ ఒక్కసారి నువ్వు ఇమాజినేషన్ చేసుకో, నువ్వు నీకు గుడ్డలెత్తి కాళ్ళు తిరగేసి నిన్ను కట్టి పోలీసు వాళ్ళు బూటు కాళ్ళతో తంతే ఎలా ఉంటుందో అని చెప్పి శ్రీధర్ అప్పలరాజు మాట్లాడిన మాటలు గుర్తొస్తున్నాయి సార్. వీళ్ళు ఒకరుగా సార్ బోరుగడ్డ అనిల్ అంటే ఆయన ఒక అసలు దేనికి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఆయనకైనా స్వయం ప్రకటిత నాయకుడు. ఆయన సెంట్రల్ లో 10 సంవత్సరాలు చేశాను అంటాడు. ఆయనకు సొంత పార్టీ ఉంది అంటాడు. ఆయనకు ఒక అడ్రస్ లేని వ్యక్తి. లండన్ లో చదివాడు, ఏదో చదువుకున్నాడు అంటారు. కానీ ఆయన చదువుకున్న వ్యక్తిగా నేనైతే భావించట్లా. కానీ శ్రీధర్ అప్పలరాజుకి ఏమైందండి? కొడాలి నానికి ఏమైందండి? జోగి రమేష్కి ఏమైందండి? వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అలవాటు చేశారు. మళ్ళీ ఈ రోజు సార్, ఈ రోజు ఏదైతే పొగాకు రైతుల కోసం అని చెప్పేసి ఈ రోజు ఆయన ఏదైతే కార్యక్రమం పెట్టారో, ఈ రోజు కూడా ఫ్లెక్సీల్లో జగన్ 2.0 వడ్డీతో చెల్లిస్తాం. ఏ వడ్డీతో చెల్లిస్తాం? ఆల్రెడీ వడ్డీతో సహా ప్రజలు నీకు చెల్లించారు. వర్మ గారు ఒక మాట ప్లీజ్. ఇప్పుడు వడ్డీతో ఆల్రెడీ జనాలు చెల్లించినప్పుడు మళ్ళీ అదే భాష, అదే ప్రవర్తన, అదే వ్యవహారాలతో ముందుకు వస్తుంటే ఈ రోజు బోరుగడ్డ అనిల్ అవసరం లేదండి. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ చెడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడు చాలండి. ఇలాంటి వీటిని ప్రోత్సహిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోటో తీసి ఈ రోజు అయితే అందులో ఉన్న ప్లే కార్డులో ఉన్నది ఎవరో తెలుసండి? రాజారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాజశేఖర రెడ్డి వీళ్ళకి పనికిరారు. ఎందుకంటే ఆయన ఎంత కొంత ఈ రాష్ట్రానికి మేలు చేశాడు కాబట్టి ఆయన మంచిది కాదు. వాళ్ళ తాతని పక్కన పెట్టి ఈ రోజు ఫ్లెక్సీల్లో 2.0 మళ్ళా వస్తే వడ్డీతో తీస్తాం, మళ్ళా పరా ఏంటి సార్, ఎక్కడికి వెళ్తున్నాం సార్? ఇది ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటే రాష్ట్రంలో ఇంకా చాలా వ్యవహారాలు ఉన్నాయండి వర్మ గారు. ఓకే, ఈయన థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు అడుగుతూ ఉండండి. ఏంటి మసూదన్ రెడ్డి గారు థ్యాంక్స్ చెప్తున్నారు? అసలు ఏంటి బోరుగడ్డ కథ ఏంటి? డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి కూర్చుంటున్నాడు ఆయన. వర్మ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, కృష్ణాంజలి గారికి, సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా సురేష్ గారికి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, 99 యాజమాన్యానికి శుభ సాయంత్రం. ఇప్పుడు వీళ్ళు ఒప్పుకోరు కదా, రాజశేఖర రెడ్డి గారు మేలు చేశారంటే వీళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే అదే ఒప్పుకున్నారని చెప్పి అందుకే థ్యాంక్స్ చెప్తారు. అదే చెడు ప్రతి ఒక్కదానికి చెడు ఉంటుంది. పెన్సిలిన్ కూడా కనిపెట్టినప్పుడు పెన్సిలిన్ కూడా ఒక కోర్టులో ఒక మందికి రియాక్షన్ ఉంటుందండి. దాన్ని చెప్పకూడదు. పెన్సిలిన్ అనేది చాలా పవర్ఫుల్ డ్రగ్. అది అందరికీ అది ఒక అమృతం లాంటి డ్రగ్. అది దాంట్లో కూడా రియాక్షన్స్ ఉంటాయి, చచ్చిపోయేవాడు ఉంటారు. దాన్ని చెప్పకూడదు. ఎందుకంటే అట్లా పెన్సిలిన్ అంటాడు రాజశేఖర రెడ్డి గారు. మీరు ఆ తర్వాత బోరుగడ్డ అనిల్ దగ్గరకు వద్దాం సార్. ఇప్పుడు సురేష్ గారు మాట్లాడుతా ఏదో చెప్తున్నారు, శ్రీధర్ అపరాధుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెప్తున్నారు. కానీ మన భోగవతం ఎత్తుకుంటే ఏ విధంగా మాట్లాడాడో
పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడినాడు, లేకుంటే అదే విధంగా లోకేష్ ఏ విధంగా మాట్లాడినాడు, అదే విధంగా ప్రతిసారి అదే మాట. అంటే మీరు చెప్తే అక్షంతలు, నేను చెప్తే బియ్యం, మీరు చెప్తే అక్షంతలు, నేను చెప్తే బియ్యం. నా కొడకలారని చెప్పులు గుర్తే తప్పలేదు, ఎలా తీస్తా ఉంటే తప్పు. నా కొడకలారా, వైసీపీ నా కొడకలారా, ఎమ్మెల్యే నా కొడకలారా, మిమ్మల్ని చెప్పు తీసుకుని కొట్టారని చెప్పి ఇప్పుడు నేను చెప్పు చూపిస్తా లైవ్ లో, మీకు హ్యాపీ, చెప్పులు చూపిస్తే హ్యాపీ. గమ్మన్నా మీకు మాట్లాడండి, మీరు గమ్మన్నా ఏమండి, ఏం వినడానికి ఏం మీకు, మీరు చెప్పిన మాట్లాడడానికి ఏం తప్పే వినండి, మీరు చెప్పండి వినలేను, వినడం నేర్చుకోండి ఫస్ట్ మీరు చెప్పిన మాటల్ని. సార్ ఇదే ఇప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి, అత్యంత పవర్ఫుల్, అత్యంత విలువలతో కూడినటువంటి, విశ్వసనీయతతో కూడుకున్నటువంటి స్పీకర్ పదవి, ముఖ్యమంత్రి కన్నా కూడా పెద్ద పవర్ఫుల్ పదవి. అటువంటి పదవిలో ఉన్నటువంటి స్పీకర్ గా ఉన్నటువంటి వాడు కూడా పోలీసుల దగ్గర పోయి మాట్లాడుతున్నాడు సార్. పోలీసులని బండ బూతులు మాట్లాడుతున్నాడు. అవి వస్తా ఉంటే వాటి పైన లేదు. అతను రోజా గురించి మాట్లాడినాడు, జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడారు సార్? జగన్మోహన్ రెడ్డి నువ్వు బ్రిటన్కి ఎందుకు పోతున్నావు, ముందల అది లోకేష్ పదం. జగన్మోహన్ రెడ్డి నీ కూతుర్లు డిఎన్ఏ చెక్ చేసుకుని నువ్వు మెల్ల వేసుకోవాలా అంటే ఇవన్నీ వినపడవా వాళ్ళకి, ఇవన్నీ కనబడవా వాళ్ళకి? ఇవన్నీ తప్పులు కదా, బూతులు కదా. వీళ్ళు మాట్లాడితే పంచభూతాలు, మేము మాట్లాడితే బూతులా? ఎవరు సార్ ఇప్పుడు మీరు చెప్పిన అన్ని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినట్టు. అంటే ఎవరు తెలుగుదేశంలో ఇప్పుడు జోజాన్ గురించి మాట్లాడింది చింతకాయల అయ్యన్న పాత్రుడు, ముండల అనేది లోకేషే. నువ్వు బ్రిటన్కి ఎందుకు పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ముండల లోకేష్. సాక్షాత్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కాబోయే సీఎం లోకేష్ మాట్లాడింది మాటలు ఇవన్నీ వాళ్ళకి కనబడవు. ఇవన్నీ సార్ ఇప్పుడు ఇవన్నీ మన 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 దీంట్లో ఉండేటువంటి ఆత్మవిమర్శ చేసుకున్న తర్వాత మీరు విమర్శలు చేయాలి. ఇంకొక విషయం సార్, బోరుగడ్డ అనిల్ గారికి అనిల్ విషయానికి వద్దాం. బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి నిజంగా ఇంత నీచమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఎందుకంటే నిజంగా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తున్నాడంటే అక్కడికి వెళ్ళి ఆఫీస్కి ముందుకు పోయి ధర్నా చేయడం, అక్కడి నుంచి మా నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గురించి తప్పుగా మాట్లాడడం, సజ్జల రామకృష్ణారెడ్డి గురించి వ్యంగ్యంగా మాట్లాడడం. ఇప్పుడు నిజంగా సార్, ఇప్పుడు నాకు ఏదన్నా సరే ఒక పార్టీ నిజంగా నా పార్టీకి ఏదన్నా నన్ను ఒక పక్కన నువ్వు గమ్ముగా ఉండు అని చెప్పి అన్నప్పుడు నేను నిజంగా నీతి నిజాయితీగా పార్టీకి మంచి చేసేవాడిని అయితే నేనేం చేయాలా? పార్టీ చెప్పిన విధానాల్లో నడుచుకోలేవాడు ఒక క్షణంగా ఒక రోజు కూడా పార్టీ విధానాల్లో నడుచుకోలేనివాడు, పార్టీకి మేలు చేయలేనివాడు నిజంగా అట్లా పార్టీ నాయకుడు అవుతాడా? పార్టీ బాగుంటేనే కదా మేము బాగుంటాం. పార్టీ నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఆల్రెడీ చాలా వేదికలు నేను చెప్పాను, వెంకటరెడ్డి గారు చెప్పారు, అన్ని విధాలుగా చెప్తున్నారు. బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. మీరు ప్రాథమిక సభ్యత్వం ఉందని కూడా చూపించండి. మీరు వైసీపీ ఆఫీసులో రానివ్వరు అతను, అంతేనా? ఎందుకు రానిస్తాం సార్? ఇప్పుడు ఇదేంటంటే చూస్తా ఉంటే ఎట్లుందంటే తెలుగుదేశం వాళ్ళు వైసీపీని గందరగోళంలో పెట్టడానికి, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు వైసీపీని అబాస్ పాలు చేయడానికి అక్కడ తీసుకుని నిరాహార దీక్ష చేసిన మాదిరిగా ఉంది. ఇదే అధికారంలో ఉన్నప్పుడు రాలేకపోయాడు అతను. ఎందుకు రాలేకపోయాడు? ఇప్పుడు ఇదే విధంగా ఖండించలేదు అధికారంలో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ ఖండించలేదు అంటున్నారు సార్. బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తిని ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆప్యాయంగా తీసుకొని పలకరించినటువంటి సన్నివేశాలు లేవు పార్టీ ఆఫీసులో. అదే మీకు కిరాకార్పి అనేటువంటి వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా దీక్ష చేస్తుంటే ఏదో ఫోటోలు వైరల్ అవుతున్నాయి మొత్తం. కొడాలి నాని గారు వీళ్ళందరితో ఆయన క్లోజ్ గా ఉంటున్న ఫోటోలు సార్. కొడాలి నాని గారు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎవరితోనే సార్ ఫోటోలు తీసుకోవచ్చు సార్. ఫోటోలు అవును ఉంటాయి సార్. ఫోటోలు తీసుకున్నంత మాత్రాన్ని ఎవరు వచ్చినా సరే, కొడాలి నాని పబ్లిక్ లో ఉండే ఫిగర్, ఎవరు పోయినా సరే అన్న అని చెప్తే ఫోటో తీసుకోవాలంటే ఫోటో తీసుకోవచ్చు. ఏమి సార్, నేను ఎవరైనా పోయి ఎవరితోనే ఫోటో తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడుతో ఫోటో తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాడు కదా. అదేవిధంగా బోరుగడ్డ అనిల్కి ఆయనకి ముడిపెట్టేట అది చాలా ఫొటోస్ ఉంటాయి, చాలా మందితో ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ అన్నింటినీ కూడా పార్టీకి అంటకట్టకూడదు. అసలు ప్రాథమిక సభ్యత్వం ఉందా అతనికి? ప్రాథమిక సభ్యత్వం ఉందా లేదని చెప్పాలా తెలుగుదేశం వాళ్ళు. ప్రాథమిక సభ్యత్వం లేదు. ఇదే బోరుగడ్డ అనిల్ ఎప్పుడు కానీ మేము హక్కును చేర్చుకోలేదు సార్. మా నాయకుడు మీ సాక్షిలో వచ్చింది ఎందుకు అది వైరల్ అవుతుంటది మరి? ఏది సార్? మా నాయకుడు బోరుగడ్డ అనిల్ ఇంటిపై ఇదే కదా ప్రతి ఒక్కరు చూపిస్తుంటారు సార్. దారుణానికి ఉడిగట్టింది. ఈ నెల 5న బరితెకించారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు. ఎందుకు ఇది ఎందుకు అలా ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది? ఇది కదా అతను ఆయుధంగా తీసుకుంటున్నాడు. సాక్షిలో చెప్పారు, విన్నారా అంటున్నాడు. సాక్షిలో చెప్పేది సాక్షి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా సార్. ఇప్పుడు ఏబిఎన్ లో విన్న కూడా టీడీపీ అవుతుందా? కాదంటారు. అది వేరు కదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంటుంది. సాక్షిలో వచ్చినటువంటి కథనాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంట్రోల్లో ఉండేటివి కాదు.
సాక్షి వచ్చేటువంటి సాక్షి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పత్రిక కావచ్చు, టీవీ ఛానల్ కావచ్చేమో కానీ సాక్షిలో వచ్చేటువంటి కథనాలన్నింటినీ కూడా రెఫరెండంగా తీసుకోవడం అనేటువంటిది పొరపాటు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక భాగమే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అని నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా సార్, మా పార్టీ నాయకుడు కాదు, ప్రాథమిక సభ్యత్వం ఉంటుంది. ఇప్పుడు సాక్షిలో చెప్పారు ప్రాథమిక సభ్యత్వం ఉందా? ఇదే 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 కిరాకార్పి నేను చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకుంటే లోకేష్ గారు కావచ్చు, ఇద్దరు కూడా ఆయన భార్య సమేతంగా పోతే హక్కును చేర్చుకొని అతనికి గిఫ్ట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేదు సార్. మన జగన్మోహన్ రెడ్డి గారు మాదిరి నటించేటువంటి ఒక క్యాండిడేట్ ని అతనే చెప్తున్నాడు, నాకు ఫోన్ చేసి ఈ విధంగా లోకేష్ గారు చాలా బాగా చేస్తున్నారు, ఆ వైట్ షర్ట్ వేసుకుంటారు, బాగా చేస్తున్నారు అని చెప్పని చాలా కితాబ్ ఇస్తున్నారు నాకు అని చెప్తున్నాడు. ఆ విధంగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కితాబ్ ఇవ్వలేదు. మా పార్టీలో ఎవరు తిట్టినా కానీ ఎవరు చేసినా కానీ మీ హయాంలో కదా బోరుగడ్డ అనిల్ అలా మాట్లాడింది. అవును సార్, మా హయాంలో మాకేం సంబంధం సార్? మీరు కేసులు పెట్టాలి నచ్చండి, కేసులు పెట్టి మీరు ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు లోపలేయండి. మళ్ళీ ఎందుకు సార్ వదిలేరు? లోపలేసేయండి సార్. అది కోర్టు చూసుకుంటుంది. అవును, ఇంకో కేసు పెట్టి లోపలేయండి. మీకు అలవాటే కదా తెలుగుదేశం పార్టీ కేసులు పెట్టడం కొత్త ఏం కాదు కదా. ఎవరి మీద అయినా సరే కేసులు పెట్టలేదు. మా హయాంలో పెట్టినటువంటి కేసులు ఏవైనా కానీ నీతి నిబద్ధతతో పెట్టారు, నీతి నిబద్ధత నిజాయితీతో పెట్టారు, మానవతా దృక్పథంతో పెట్టారు సార్. అవును సార్, ఇప్పుడు సార్ ప్రతిదాన్ని తప్పుపడుతున్నారు సార్. ఇప్పుడు జత్వానీ కేసును కూడా తప్పుపట్టారు. నేను అది ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం. ఇదే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు జత్వాని అనేటువంటి అమ్మాయిని కేసు పెట్టిన కేసు కూడా ఇది దుర్మార్గం అని చెప్పని 3 ఐపీఎస్ ఆఫీసర్ని పక్కదారులు పట్టించి వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని అన్యాయం చేసినటువంటి నేను ఒకటి అడుగుతాను సార్, నేను ఒకటి అడుగుతాను, 2 అడగండి పర్వాలేదు. జత్వాని కేసులో మీరు 3 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి దాని మీద డిబేట్ వెళ్దామా లేకపోతే బోరుగడ్డ? అదే సార్, ఇప్పుడు ఏంటంటే కేసులు ఏ విధంగా అయితే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటారనేటువంటి విధానాన్ని గురించి చెప్తున్నాను నేను. ఇదే ఈ రోజు ఏం చెప్తున్నారు మీరు తర్వాత వీడియో చూడండి. కొద్దిసేపటి క్రితమే అతను నాతోటి వచ్చి కూర్చున్నాడు. అతను చెప్పి విన్నారు కదా, 9 నెలలు నేను నరకయాతను అనుభవించాను. అసలు కుక్కను కొట్టినట్టు నన్ను కొట్టారు. నక్కను కూడా కొట్టినట్టు కొట్టాలి, కొట్టాలా? తప్పదు కదా. ఎందుకంటే రాజకీయాల్లో ఉండేటువంటి వాడు నోరు అదుపులో పెట్టుకోవాలా, ఎదుటి మనిషికి మర్యాద ఇచ్చేటువంటి విధంగా మాట్లాడాలా. ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయారు? మేము చెప్తూనే ఉన్నాం సార్, మాకు అవసరం లేదు, వాళ్ళు చూసుకోరు, కేసులు పెట్టుకోవాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు అవును సార్. ఇప్పుడు ఈ రోజు కిరాకార్పిని వాళ్ళు ఏమైనా అదుపు చేస్తున్నారా? ఈ రోజు అధికారంలో ఉన్నారు కదా, అనిపిస్తారు, తప్పు చేస్తే అనిపిస్తారు, ఖచ్చితంగా కిరాకార్పి అనిపిస్తాడు, సేమరాజు అనిపిస్తాడు. మా కండువా వేసి ముందుకు పంపిస్తున్నారు కదా మా మీదకే. మేమన్నా కండువా వాళ్ళ కండువా తెలుగుదేశం కండువా అన్నా వేసినట్టు దాఖలు కనిపించరా? తెలుగుదేశం కండువా వేసుకుని ఎవరు తెట్లా? ఈ రోజు మా కండువా వేసుకుని వైసీపీ కండువా వేసుకుని సిగ్గు లేకుండా మమ్మల్ని తెస్తున్నారు కదా. ఎంత దారుణం తెలుగుదేశం గారు. ఇది ఏమన్నా అన్అఫీషియల్ ఇది కేసులు పెట్టొచ్చండి? ఇలాగ కండువా వేసుకుంటే వాళ్ళని వెటకారంగా మాట్లాడి ఈ రకంగా మాట్లాడడం అనేది టెక్నికల్ గా నాకు తెలిసి అయితే కేసులు నిలబడే కేసులు ఏం కాదండి. అందుకని అలా చేస్తున్నారా? ఏం లేదు. కానీ ఇక్కడ ఒక అంశం అండి, మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ కుక్కను కొట్టినట్టు కొట్టాలి, నక్కను కొట్టినట్టు కొట్టాలి ఉపయోగించుకున్నంత కాలము ఎవరు బోరుగడ్డ అనితో మాకేం ఎమ్మెల్యే సీట్ రాలేదన్నా. ఒక ఎమ్మెల్యే సీట్ బోరుగడ్డ అని వాళ్ళకి ఇచ్చిందని చెప్పి మీరు చెప్పండి, ఏ విధంగా మేము ఉపయోగించుకున్నాం? బోరుగడ్డ అని వల్ల మాకేమో 150 సీట్లు 150 బోరుగడ్డ అని వాళ్ళు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి గారు బోరుగడ్డ అని వాళ్ళకి ఇచ్చారా? లేకపోతే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ బోరుగడ్డ అని వాళ్ళకి ఇచ్చారా? ఒక ఎంపీటీసీకి ఇచ్చారా? లేకపోతే ఒక జడ్పీటీసీకి ఇచ్చారా? ఒక ఎంపీకి ఇచ్చారా? ఒక ఎమ్మెల్సీకి ఇచ్చారా? బోరుగడ్డ అని వల్ల రాజకీయ పార్టీకి అంతకన్నా గెలిపించడానికన్నా ఏం ఉపయోగం చెప్పండి, ఉపయోగించుకోవడం. లేకుంటే మాకు పార్టీకి ఏమన్నా ఆయన ఏమన్నా 100 కోట్లు ఫండ్ ఇచ్చారా? ఏమి ఇచ్చారు చెప్పండి? పార్టీ మేము ఉపయోగించుకుంటున్నాం అంటే ఏం ఉపయోగించుకుంటున్నాం చెప్పండి? ఉపయోగించుకుంటున్నాను అంటే ఆపండి, ట్రాఫిక్ లాగా కాదు. వినండి, మీరు కూడా వినండి. ఏంది జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహారం చేయలేంది? బోరుగడ్డతో పవన్ కళ్యాణ్ తిట్టించడం, పవన్ కళ్యాణ్ కుటుంబీకులు తిట్టించడం, నారా లోకేష్ తిట్టించడం, చంద్రబాబు నాయుడు తిట్టించడం, ఇవన్నీ తిట్టించింది ఎవరు? ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా నేను చెప్తాను, మీరు వినండి. జగన్మోహన్ రెడ్డి ఏకంగా మంత్రిత్వ శాఖలు ఇచ్చాడు, ఎవరినెవరిని తిట్టాలని మంత్రుల్ని కేటాయించాడు. ఆ రోజున పేరు నాని, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, పవన్ కళ్యాణ్ తిట్టేసేటువంటి శాఖలను అప్పు చెప్పలేదా? అదే విధంగా కొడాలి నాని,
ఏంటి ఆయనకు అప్పచెప్పినటువంటి శాఖ? ఏది? నారా లోకేష్ తిట్టటం, ఆ. నారా లోకేష్ కుటుంబీకులు వాళ్ళ తల్లిని తిట్టటం, చంద్రబాబు నాయుడు తిట్టటం, ఇదే కదా వాళ్ళకి అప్పచెప్పినటువంటి శాఖలో. అంటే జగన్మోహన్ రెడ్డి మంత్రులకే తిట్టేటువంటి శాఖ అప్పచెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి బోరుగడ్డ అనిల్తో తిట్టించలేదు అంటే ఎవడన్నా నవ్వుతాడా? నవ్వడా? అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మీరు చెప్తున్నారు మేము కేసులు పెట్టామా? ఎవరి మీద కేసులు? మీరు ఎవరి మీద కేసులు పెట్టలేదు చెప్పండి. అరే 60-70 ఏళ్ళ ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెట్టారే. మీరు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి రంగనాయకం అనేటువంటి ఆవిడ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. బూడిదలు చేయలేదన్నా, బూడిదలు చేయలేదు. బూడిదలు చేసేది కూడా చెప్పండి. లాకప్ డెప్తలు చేసి బూడిదలు చేసి ఈ రోజు ఎంతమంది మహిళలు లాకప్ డెప్త్ అయ్యారు చూడండి. కర్నూలులో ఒక లాకప్ డెప్త్, విశాఖపట్నంలో ఒక లాకప్ డెప్త్, తెనాల్లో ఒక లాకప్ డెప్త్, అదేవిధంగా నెల్లూరులో ఒక వేడుకొండలో లాకప్ డెప్త్, సాయి కృష్ణ ఒక లాకప్ డెప్త్, కాంతి కుమార్ ఒక డెప్త్. ఈ మాదిరిగా మేము ఎప్పుడు చేయాలా? ఇందాక ఒక మాట అడిగారు మధుసూదన్ రెడ్డి గారు, ఇందాక ఒక మాట అడిగారు ఏమని? బోరుగడ్డ అనిల్ వల్ల మాకేమన్నా పంచాయతీ సర్పంచ్ వచ్చిందా, లేకపోతే ఎంపీటీసీ వచ్చిందా, ఎమ్మెల్యే వచ్చిందా అని అడిగారు. ఓకేనా? మరి అలా తిట్టిస్తే ఏమొస్తాయి? మీ మంత్రులతో అలా తిట్టిస్తే ఏమొస్తాయి? 175కు 175 పోవాలనుకుంటే పనికిరాని ముఖ్యమంత్రి అని 11 సీట్లకు పరిమితం చేశారు ప్రజలు. మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని అది. దానికి ప్రజలు తీర్పిచ్చారు అంతే తప్ప బోరుగడ్డ అనిల్తో తిట్టించిన దానికి కాదు, మంత్రులతో తిట్టించిన దానికి. బోరుగడ్డ అనిల్ ఏమన్నా అమాయకుడు పాపం తిట్టమంటే తిట్టాడు, నమ్మాడు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నాడు. పసుపు పూసేస్తున్నారు కదా అక్షంతలో, మేము వేసేటి బియ్యం. మా వాళ్ళు దాన్ని రిటర్న్ గా మాట్లాడితే బియ్యం, వాళ్ళు వేసేటువంటి అక్షంతలే. ఒక స్పీకర్ ఏం మాట్లాడుతున్నాడో మాట్లాడింది నిన్న. ఒక స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో చెప్పండి. ఓకే మధుసూదన్ రెడ్డి గారు సీమరాజా మాట్లాడేటువంటి మాటలు, అదే విధంగా కిరా కార్పి మాట్లాడేటువంటి మాటలు, లేకపోతే స్పీకర్ ఏదైనా సందర్భంలో మాట్లాడేటువంటి మాట అన్ని తప్పని ఖచ్చితంగా నేను నా వైపు నుంచి ఒక ప్రజాస్వామికవాదిగా మీరు 5 ఏళ్లు ఎన్ని తప్పులు చేశారో ఆ తప్పులకు ప్రాయశ్చిత్తం అనిపించారు, ప్రజలు తీర్పిచ్చేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము 2 ఏళ్ల నుంచి మీ బాటలోనే పయనించేటువంటి ప్రయత్నాలు ఏదైతే చేస్తుందో వీళ్ళు కూడా అనిపిస్తారు. మీకు ఈ డిబేట్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా వచ్చినటువంటి సప్తగిరి ప్రసాద్ గారు ఏం చెప్పాడు? ఎవరైతే ఏమైంది కిరాక్ కార్పి మాట్లాడితే ఇంకో మాట్లాడితే బోరుగడ్డ అనిల్ లాగానే అనుభవిస్తాడు అని చెప్పారు. ఇప్పుడు మీరు చెబుతున్నారు కదా, కొట్టండి బోరుగడ్డ అనిల్ని, కొట్టండి కుక్కను కొట్టండి నక్కను కొట్టండి వాడుకొని వదిలేశారు కదా. వాళ్ళు కూడా అదే చెబుతున్నారు. రేపు పొద్దున కిరాక్ కార్పిని అధికారం పోయిన తర్వాత వాళ్ళను కూడా కుక్కను కొట్టండి నక్కను కొట్టండి అని చెబుతారు. ఈ మాట్లాడేటువంటి వాళ్ళకే సిగ్గుండాలి. వాళ్ళకి ఇప్పుడు మరి ఏ లాభం జరుగుతుందని మాట్లాడుతున్నారో వాళ్ళకి, లేకపోతే ఏమి ప్రలోభ పెట్టి మాట్లాడిస్తున్నారో తెలియదు. ఎవరు ఏ ప్రలోభ పెట్టినా ఏం మాట్లాడిచ్చినా మాట్లాడేటువంటి వాళ్ళకి విచక్షణ ఉండాలి. నేను బోరుగడ్డ అనిల్నో శ్రీరెడ్డినో లేదా కిరా కార్పిని వీళ్ళని తప్పు పట్టే బదులు వాళ్ళని తప్పు పట్టేటువంటి ఒకవేళ పూర్తిగా వాళ్ళకే తప్పని నేను అనలేదు. ఎందుకు అనంటే రాజకీయ పార్టీలు మాట్లాడారు. రెండోది అసలు రాజకీయ పార్టీ నాయకుల భాష ఏంటి? ఏ నాయకుడు మీరు ఏ పార్టీ అయినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అంబట్రాంబాబు మాట్లాడినటువంటి భాష ఏంది ముఖ్యమంత్రి మీద? అదే విధంగా ఇప్పుడు కూటమిలో ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి, అదే విధంగా హోంమంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ భాష ఏమి శుద్ధంగా ఏం లేదు, శుద్ధపోసి మాటలేం కాదు ఇవి కూడా. వీళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. అసలు మీ నాయకులే దారి తప్పి జనాన్ని ఈ విధంగా కనీసంగా గౌరవం అనేటువంటి లేకుండా రాజకీయాలకు గౌరవం తగ్గించేటువంటి విధంగా మీరే మాట్లాడుతుంటే, బోరుగడ్డ అనిల్ మాత్రమే మనం ఇలాంటి భాష వాడాడు, శ్రీరెడ్డి మాత్రమే ఇలాంటి భాష వాడాడు, వాళ్ళకన్నా దరిద్రమైన భాష ఈ మీ రాజకీయ నాయకులు మాట్లాడతారు. 3 పార్టీలు ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఎవరి పేరు మీరు బూతులు మాట్లాడట్లేదు చెప్పండి. ఏమో ఇదేమన్నా అసలు ఉన్నటువంటి వ్యవహారమేనా? నాయకులు ఎలా మాట్లాడినప్పుడు ఇక వీళ్ళదేముంది, నాయకులు కానటువంటి వాళ్ళు ఎవరు ఏది పెడితే అది మాట్లాడిస్తారు. ఏమంటారు ప్రసాద్ గారు? ఇది మధుసూదన్ రెడ్డి గారి వెర్షను. చెప్పండి ఇంకా బాధాలి అని. ఏమండి సార్? ఆయన ఏమి వెనకేసుకు రావట్లేదు, తప్పు చేశాడు, ఇంకా బాధాలి, ఇంకా కొట్టాలి. ఆల్రెడీ రివర్స్ అవుతున్నారు. ఆయన వైసీపీ అని ఓన్ చేసుకుంటున్నారు కానీ వీళ్ళు ఏం ఓన్ చేసుకోవట్లేదు.
కరెక్టే. ఎస్ కరెక్టే. అంబటి రాంబాబు కూడా అమ్మ లక్కలు తిట్టాడు కదా, ఆయన కూడా కొట్టాల్సిందేనా కుక్కను కొట్టినట్టు? లోకేష్ అమలాబూతులు తిట్టాడు కదా, లోకేష్ కొట్టాల్సిందేనా? చంద్రబాబు అమలాబూతులు తిట్టాడు కదా, చంద్రబాబును కొట్టాల్సిందేనా? సరే చెప్పండి. మీ స్పీకర్ అమలాబూతులు తిట్టాడు కదా, స్పీకర్ కొట్టాల్సిందేనా? అంబటి రాంబాబు చెప్పండి, అందరూ చెప్పండి. అయిపోయింది. మీరు చెప్పినటువంటి ట్రీట్మెంట్ ఆల్రెడీ అయిపోయింది అంబటి రాంబాబుకి. అందరికీ అవుతుంది. ఈ రోజు విధియా, రేపు తదియా, ఆ తర్వాత చవితి. ఈ రోజు విధియా, రేపు తదియా, ఆ తర్వాత చవితి, పంచమి అన్ని వస్తాయి. డోంట్ వరీ ప్రసాద్ గారు. ఇదే రోజే మీరేమి నవ్వాల్సిన అవసరం లేదు. అదే రోజు వస్తుంది మళ్ళా. ఎంతనయ్యా అయ్యా అదే రోజు ఎంతనయ్యా ప్రసాదు? అదే రోజు ఎంత ప్రసాదు? అయ్యా అయ్యా ఎంత అయ్యా ప్రసాదు? అదే రోజు ఎంతనయ్యా? ఈ రోజు ఏం మాట్లాడద్దు. ఈ రోజు వినాల్సిన అవసరం లేదయ్యా. ఆ విధంగా మాట్లాడటం బాధేస్తారు. అయ్యా వ్యంగ్యంగా మాట్లాడటం అనేది నేను డిబేట్ లో నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను మర్యాదగా ప్రసాద్ గారు మాట్లాడుతున్నాను సార్. ట్రీట్మెంట్ డిసిప్లిన్ పెట్టడం అన్నమాట. ఇది వాళ్ళ క్రమశిక్షణలో పెట్టే బాధ్యతని మేము తీసుకున్నాం. అవసాన కృష్ణమూర్తిని క్రమశిక్షణలో పెట్టాం, వంశీని క్రమశిక్షణలో పెట్టాం, అంబటి రాంబాబుని క్రమశిక్షణలో పెట్టాం, జోగి రమేష్ ని క్రమశిక్షణలో పెట్టాం. ఇలా క్రమశిక్షణ పెట్టుకుంటూ వస్తున్నాం. వస్తుంది క్రమశిక్షణ. అమెరికాలో 2029లో క్రమశిక్షణ వస్తుంది. క్రమశిక్షణ మేము క్రమంగా పెట్టుకుంటూ వస్తున్నాం. అదే క్రమశిక్షణ 29 తర్వాత. బోరుగడ్డ అనిల్ అనేవాడు వినండి, ఆయన స్టూడియోలో కూర్చొని రెచ్చిపోతున్నాడు. ఆయనకు ఒకడికే మాట్లాడుతూ వచ్చినట్టు ఓపిక లేదు. ఇప్పుడు నేను బోరుగడ్డ అనిల్ ఒకటి అడుగుతున్నాను. ఆ విధంగా వ్యంగ్యంగా నేను మాట్లాడా. అయ్యా అంటే అదేం భూత. సరే వదిలేయండి సార్. అయ్యా అనేది బూత్ కాదు సార్. అయ్యా అనేది నేను కూడా చాలా విపరీతంగా మాట్లాడగలను. సరే ఓకే. యాక్సెంట్ అనేటువంటి వచ్చిన విధానం కూడా చాలా ఘోరంగా ఉంది. ముద్రగడ పద్మనాభం గారు అయితే ప్రతి మాటకి అయ్యా అంటారు. వినండి బోరుగడ్డ అనేది ఎక్కడే మారిపోయినాడంటే పాపం జగన్మోహన్ రెడ్డి ఉండుకొని దళితులు నా మేనమామలో అని చెప్పాడు. ఇతనెవరో మన మేనల్లుడుగా ఉన్నాడే, మనకు కూడా ఈ ఇంట్లో హక్కు ఉంది, ఈయన బంధుత్వం ఉందని ఏమారిపోయి ఇంకా ఆయన పక్షాన్ని ఆయన వకాలత పుచ్చుకొని రెచ్చిపోయి బూతులు మాట్లాడినాడు. ఇది నేను ఒకటి చెప్తాను చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్ ఏంది, వైసీపీలో ఉన్న ఎంపీలకి, దళిత ఎమ్మెల్యేలకి ఎంపీలకి అపాయింట్మెంట్ లేదని బరువు నేర్చుకుంటూ వచ్చినారు. అర్థం కదా? దళిత ఎంపీలకి ఎమ్మెల్యేలకి మంత్రులకే విలువ లేకుండా అపాయింట్మెంట్ లేకుండా ఏడ్చుకుంటూ వచ్చినారు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైనా ఉంటే కృష్ణమోహన్ రెడ్డిని గలు, లేకుంటే ధనంజయ రెడ్డిని గలు, లేకుంటే సజ్జలాన్న గలు. ఇది అలా పరిస్థితి. ఈ రోజు అతను బోరుగడ్డ అనిల్ ఆడు కూర్చున్నాడు చూడు, ఆ స్క్రీన్ పైన పోతా ఉంది. అతనే చెప్తున్నాడు సజ్జల దగ్గరికి పోతే ఆయన ఎవరిన కలవమన్నాడట, చల్లా మధుసూదన్ రెడ్డిని కలవమన్నట. మధుసూదన్ రెడ్డిని కలవమంటే సజ్జలన్న కలవమంట. వీళ్ళకి కలుసుకుంటా చివరికి ఇంట్లో ఆడ వచ్చే కార్యకర్తలకి ఏదో అన్నం పెట్టిస్తున్నారేమో అనిపిస్తుంది. ఇతను ప్లేట్ ఎత్తుకొని పోతే అన్నం కూడా లేదు పో అన్నారు. ఎంత దారుణమైన రోడ్డు పైన పడి. ఇది ఒక మెసేజ్ అన్నమాట. వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులు, దళిత కార్యకర్తలందరూ మీ పరిస్థితి సార్. వర్మ గారు ఒక్కసారి మధుసూదన్ రెడ్డి గారిని దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు, మధ్యలో మాట్లాడదని చెప్పండి. ఎందుకంటే మేము ఏదైనా మాట్లాడితే ఆయన ఏదో ఒకటి బయటకు వచ్చి ఏదో ఒకటి చెప్తున్నాడు కానీ దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే, సంవత్సరాల తరబడి ముఖ్యమంత్రి, మంత్రులు, వాళ్ళ యొక్క కార్యకర్తలు ఏదైతే పేటీఎం బ్యాచ్ ఆయన ఇష్టానుసారంగా నానా మాటలు మాట్లాడేది, వాళ్ళ తల్లిదండ్రుల్ని, పిల్లల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి ఇచ్చి మాట్లాడితే ఒకే ఒక్కసారి సభలో మాటలు అన్నారు. అది ఎందుకంటే మీరు రాళ్ళు సెట్ ఇట్లనే పువ్వులు ఇస్తారు ఏదో ఒకసారి, అది కరెక్ట్ గా ఎలక్షన్ టైంలో మీకు ఇచ్చిన వార్నింగ్ అనుకోండి. దాంతోనే మీరు ఈ రోజు 11 సీట్లు పడిపోయినారు. అలాగే స్పీకర్ ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి, ఆయన్ని నానా మాటలు మాట్లాడారు. మన రోజమ్మని డైమండ్ రానన్నా, లేదంటే
అచ్చెన్నాయుడు గారిని అసెంబ్లీలో బాడీ షేమింగ్ చేసిందండి ఇవిడ ఉల్లిపాయల గురించి. ఉల్లిపాయల ధరలు పెరిగేటప్పుడు ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతుంటే ఎగటాలు ఏమి అనుకుంటా అలాగా చేతులు ముడుచుకొని కూర్చుంటారా? మీకు ఒక సమాధానంగా కొంతమంది చెప్పారే తప్ప మీరు మొదలెట్టారు. ఈ భూత పురాణం అంతా మొదలెట్టారు. దాని యొక్క పర్యవసనం ఏదైతే ఉందో అది ఎదుర్కొన్నారు కాబట్టి మీకు ఈ రోజు ఈ పరిస్థితి ఉంది. దయచేసి ఇప్పుడు కూడా మధుసూదన్ రెడ్డి గారు నా సలహా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పండి. ఏ ఒక్క రాజకీయ మన పెద్దలు కృష్ణాంజనేయులు గారు అన్నట్టుగా టీడీపీ వాళ్ళు మాట్లాడినా, వైసీపీ వాళ్ళు లేదా నేను మాట్లాడినా కూడా ఇది ఎవరు పబ్లిక్ హర్షించరండి. ఎందుకంటే మనం మాట్లాడుకోవడం ఒక భాష అనేది ఉంది తెలుగులో. బూతులు తిట్టుకోవడం ఒక సపరేట్ భాష ఉంది. మనం మాట్లాడుకోవడానికి డిబేట్లో సభ్య సమాజంలో పబ్లిక్ లో మాట్లాడుకునేటప్పుడు కొంత భాష ఉంది. ఆ భాష మాట్లాడుకుంటే చాలా మంచిది. అంతే తప్ప ఏదైతే అడ్డగోలుగా మాట్లాడడం, నిన్ను పొడి చేస్తానని 2 సార్లు నరికేస్తాను, వీళ్ళు క్రమం అంటే క్రమంగా మీరు అన్నం ఏం చేస్తారు? ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది, సోమవారం తర్వాత మంగళవారం వస్తుంది. ఆల్రెడీ మీకు సోమవారాలు ఆదివారాలు అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా కొత్తగా ఆ రోజులు వచ్చినా ఈ రోజు అనుభవిస్తున్నారు అందరూ. రేపు పొద్దున్న ఏదైతే కూటమిలో ఉన్న తప్పు చేసినా కూడా రేపు తప్పనిసరిగా అనుభవించాల్సి. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అంటే మీరు ఆపుకోండి దయచేసి. నా సలహా ఇదే. పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడితే అవి అక్షంతలు, ఇంక వేరే వాళ్ళు మాట్లాడితే అది బూతులు కాదు. మీరు నిజమండి, నిజం. పవన్ కళ్యాణ్ మాట్లాడితే బూత్ కాదు, బూత్ కాదు. నేను ఒప్పుకుంటాను కదా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే బూత్ కాదు. ఆయన దైవాంత సంబూతులు ఏమైనా మాట్లాడచ్చు, రాజు ఏమైనా మాట్లాడచ్చు, వేరే వాళ్ళు మాట్లాడితే బూతు. అవును, అత్త చేస్తే తప్పలేదు, కోడలు చేస్తే తప్పు. ఓకే, నేను చెప్తాను. దీనికి ఏం అవగాహన లేకుండా వస్తాను సార్. సురేష్ గారు మీరు ఉండండి, మీరు ఉన్నది చెప్పి ఉన్నాను కదా. నేను మాట్లాడలేదు కదా, నేను మాట్లాడలేదు కదా. మీరు చెప్పారు కదా, నేను మాట్లాడలేదు కదా. మీరు చెప్పేది వినండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సురేష్ గారు, ఒక్క నిమిషం. ఏంటి కృష్ణాంజలి గారు, ఒక్క నిమిషం. ఏంటి మధుసూదన్ రెడ్డి గారికి నా ప్రశ్న ఏదంటే, బోరుగడ్డ అనిల్ నిన్న మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ప్రధాన కార్యాలయం దగ్గరకు వచ్చి ఆయన నిరసన వ్యక్తం చేశాడు కాబట్టి మీరందరూ మాట్లాడుతున్నారు. వెంకటరెడ్డో లేకపోతే మీరు ఇంకోళ్ళో మాట్లాడుతున్నారు. పార్టీ అధికారికంగా జగన్మోహన్ రెడ్డి ఎలాగో నియామకాల మీద ఉత్తర్వులు జగన్మోహన్ రెడ్డి సంతకంతో వస్తున్నాయి కదా, అలాగనే బోరుగడ్డ నీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అని అధికారికంగా ఒక ప్రకటన చేయండి. అప్పుడు మీరు మాట్లాడారు, మధుసూదన్ రెడ్డి ఎవరు మాట్లాడటానికి, వెంకటరెడ్డి ఎవరు మాట్లాడటానికి అడగరు కదా. బోరుగడ్డ నీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేయించమనండి సార్. నేను ఇప్పుడు అన్న కృష్ణాంజలి గారికి నేను సమాధానం చెప్తాను సార్. తాజ్మహల్ మాది కాదు అని చెప్పి నేను ఎట్టిచ్చాను సార్. తాజ్మహల్ మాది కాదు, నాది కాదు తాజ్మహల్. లేదు మధుసూదన్ రెడ్డి, నీ తాజ్మహల్ నువ్వు కాదని చెప్పి 100 రూపాయలు స్టాంప్ పేపర్ సంతకం పెట్టి ఇవ్వంటే అసలు ఎంత మీనింగ్ లెస్ అది? అసలు దానికి సంబంధం ఉందా? మాది కాదయ్యా తాజ్మహల్, మాకు సంబంధం లేదు, ఆయన ఎవరో కట్టుకున్నాడు, మాకేం సంబంధం లేదని మేము కొట్టుకుంటాము. తాజ్మహల్ మాది కాదని చెప్పి రాసి సంతకం పెట్టించు అని చెప్పని మమ్మల్ని అడగడం అనేటువంటిది సబబు కాదు. పెద్దలు అన్నకి తాజ్మహల్ ఎవరు? బోరుగడ్డ తాజ్మహల్ లేకపోతే చంద్రబాబులో ఏదో సార్, మాది కాదు అంటున్నాం. ఇంకొక విషయం సురేష్ గారు చెప్తున్నారు, ఆయనకి అవగాహన లేకుండా వస్తున్నారు. ఆయన స్పీకర్ కాకముందు మాట్లాడారంట, స్పీకర్ అయిన తర్వాత అన్న కృష్ణాంజలి ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. ఇప్పుడు మీకు సంబంధం లేనప్పుడు మీరు చెప్పారు కదా ఫస్ట్ రాగానే బోరుగడ్డని మా పార్టీ కాదు, మా పార్టీకి సంబంధం లేదు, మీరు ఖండించారా లేదా? వెంకటరెడ్డి ఖండించాడా లేదా? మీరు అధికారికంగా చెప్పించండి అని అన్నా. మీరు మాట్లాడే బదులు మీ అధినాయకుడితో నేను కానీ వెంకటరెడ్డి గారు కానీ అధికార ప్రతినిధులు ఉన్నా మేము మాట్లాడే ప్రతి మాట మీరు పార్టీకి ఆపాదిస్తారు కదా, ఆపాదిస్తారు కదా. ఇది ఓకేనా? తర్వాత సురేష్ గారు చెప్తున్నారు స్పీకర్ అంట చాలా ఉన్నతమైనటువంటి మాటలు మాట్లాడాడంట. ఆయన మాట్లాడేటప్పుడు స్పీకర్ కాదంట, స్పీకర్ గా అయినప్పుడు రీసెంట్ గా మొన్ననే ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మీరు ఇంతే, మీకు స్క్రీన్ పైన ఇంతే చూస్తే తెలుస్తుంది ఏం మాట్లాడుతున్నాను. మళ్ళీ మాకు సమాధానం చెప్పడం టైం ఇవ్వాలి వర్మ గారు. ఇవ్వండి మీరు ఎంతసేపు మాట్లాడండి, మీరు ఎంతసేపు మాట్లాడండి. మీరేదో వీడియోలు ఇస్తే ఎంతసేపు అన్నా మాట్లాడటం ఏంటండి? మీరు ఎంతసేపు వర్మ గారు ఒక్క నిమిషం సార్. ఇది ఏమన్నా సీరియల్ ఎక్కడో పాత తీసుకొచ్చి పాతది కాదండి, ఉండండి. సరే
సరే ఎందుకండి స్పీకర్ గారు చెప్పిన పని మాట్లాడండి. రెడ్డి గారు ఏం మాట్లాడుతుంటారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఆలోచించి వదలండి. ఏమో ఫేక్ వన్నీ తీసుకొచ్చి పెట్టేసి ఏంటండి ఇది? ఫేక్ వన్ మీరు నిరూపిస్తే ఫేక్ వన్ నిరూపిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా. నిరూపిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా. మీరు నిరూపిస్తే రాజకీయ నుంచి కాదు కదా, నేను జీవితంలో వదులుకుంటాను. చూపించండి ఆధారాలు. ఫేక్ అంటే రక్షించాలి మిమ్మల్ని, ఇంకెవడూ రక్షించలేడు. మానుకోపోతే మీరు మరి జీవితంలో జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయడానికి మీరు చాలు. ఏది ఇప్పుడు చెప్పింది కూడా ఫేకా? జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి మీరు చాలండి, ఇంకెవరు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ బాగా మోసేస్తున్నారు. మోసేవాడు చంద్రబాబు దగ్గర ఊరికి ఏం చెప్పన్నారు? మోసేవాడు చంద్రబాబు దగ్గర ఎందుకు ఊరికి చెప్పారు? పవన్ కళ్యాణ్ నువ్వు పవన్ కళ్యాణ్ మోసేవాడివి, పవన్ కళ్యాణ్ చించేవాడివి, పవన్ కళ్యాణ్ అంత దూరం తీసుకెళ్లేవాడివి. నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడికి ఊరికి నుంచి చెప్పి పవన్ కళ్యాణ్ పంపించావు? చెప్పొచ్చు కదా. నుంచి మీలాంటి దుర్మార్గుల నుంచి కాపాడడానికి కలిసికట్టుగా ఉన్నాం అంతే. ఎవరు నుంచి ఇంకేం లేదు. కలిసికట్టుగా ఉన్నారు దుర్మార్గుల నుంచి కాపాడడానికి. ఇలాంటి దుర్మార్గుల నుంచి దూరంగా ఉండాలి ప్రజలందరూ అని చెప్పేసి కలిపి పెట్టుకుని ఉన్నా అంతే. మీరు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసేది పవన్ కళ్యాణ్ చేసేది బూడిద చేస్తున్నారు. మీరు బూడిద చేస్తే ప్రశ్నించరు, అమ్మాయిలు సరే. మీరు ఏం చేశారండి? సుగాలి ప్రీతి కోసం వచ్చారు కదా మీరు రాజకీయాలకి. సుగాలి ప్రీతి కోసం ఏం చేశారు? పవన్ కళ్యాణ్ ఏం చేసావయ్యా? అవకాశం ఇవ్వలేదు. ఏంటి అవకాశం ఇచ్చేది? ఆ రోజు సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది. నేను వచ్చి మన సంతకం దేవుడివి. సుగాలి ప్రీతి ఏం చేశావు? ముఖ్యమంత్రి సుగాలి ప్రీతికి ఏం చేసావు చెప్పు. ఆడారయ్యా, అడుగు ప్రశాంత్ కిషోర్ అడుగు, మీ సీఎం అప్పలరాజుని అడుగు. ఏమని కలుద్దామని చాలా ప్రయత్నం చేశారు. ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని దర్దాపులకు రానివ్వలే, అందుకే ఈ పరిస్థితి వచ్చింది. మీకు మాతో కలవాలని చాలా తదాలు ఆడారు మీరు. అబ్బా, జనసేన దగ్గరికి రానివ్వలే మిమ్మల్ని. స్వామి నాయన ఇంకా కిస్తాను దీని గురించి ఆయనే చెప్పారు. మా పార్టీ నినాదం, మా జగన్మోహన్ గారి నినాదం ఒంటరిగానే పోతాం, సింహం సింగిల్ గా వస్తాననేటువంటి దాన్ని కూడా చేశారు మీరు. అయినా కానీ పవన్ కళ్యాణ్ కోసం మేము పాపులేడు అని చెప్పిన మాట మాట్లాడతాం. అవివేకండి ఇది, ఎంత దుర్మార్గం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చెప్తారు, మేము ఎప్పుడు కూడా వేరే పార్టీతో పెట్టాలన్నటువంటి ఉద్దేశం మాకు లేదు. మేము సింగిల్ గానే వస్తాం, సింగిల్ గానే వస్తాం. ఇప్పటిదాకా భారతదేశంలో ఉండేటువంటి ఏకైక రాజకీయ పార్టీ 3 సార్లు ఎలక్షన్ లో సింగిల్ గా పార్టిసిపేట్ చేసినటువంటి ఏకైక రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో ఏమి మార్పు లేదు. మాకునేటువంటి నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఏ రాజకీయ పార్టీకి లేదు. ఏం నీతి నిజాయితీ? మేము మా జెండా మేము మోస్తాం. వేరే వాళ్ళ జెండాలు పోయిపోయాం, వేరే పార్టీ ఎజెండాతో మేము పనిచేయం. మా జెండాలే మేము మోస్తాం. మా కార్యకర్త వైసీపీ జెండానే మోస్తాం. మీ మాదిరిగా 10 జెండాలు పోయిపోయాం, 10 జెండాలు మా భుజాన్ని ఒకే జెండా జగన్ జెండానే మేము మోసేది. ఒక నిమిషం సురేష్, ఒక నిమిషం. ఆయన ఏదో డెడ్ లైన్ పెట్టాడు, ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడట జగన్మోహన్ సార్. అది ప్రభుత్వం చూసుకోవాలి, ప్రభుత్వం చూసుకోవాలి. మాకే జగన్ గారి ఇంటి ముందు చేస్తాడట. జగన్ గారి ఇంటి ముందు చేస్తే మేము ప్రభుత్వ పరంగా లేకుంటే న్యాయపరంగా చట్టపరంగా చట్ట పరిధిలో ఏం చేయాలో మేము యాక్షన్ చేస్తాం. ఆయనైతే మా నాయకుడు కాదు, 100% మా నాయకుడు కాదు. చట్ట పరిధిలో, ధర్మ పరిధిలో, చట్టాల ప్రకారం ఏం చేయాలో అటువంటి చర్యలు